అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సూరే ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 71 నుండి 80. ఆయత్ నెంబర్ 71. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. గ్రంథం కల ఓ ప్రజలారా, తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? యూదుల్లో తిష్టవేసిన 2 పెద్ద నేరాలు ఇక్కడ వేలెత్తి చూపబడ్డాయి. 1. ధర్మాలను సత్యాలను కలగాపొలగం చేసి ప్రజలకు సత్యమేదో స్పష్టంగా బోధపడకుండా చేయటం. 2. నిజాన్ని దాచటం. అంటే తౌరాతు గ్రంథంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గురించి సూచించబడిన ఆనవాళ్లను జనులకు తెలియకుండా దాచిపెట్టడం. కనీసం ఈ విధంగా అయినా ముహమ్మద్ సత్య ప్రవక్త అన్న విషయం బహిర్గతం కాకుండా ఉండాలన్నది వారి అసలు ఉద్దేశం. ఈ 2 అపరాధాలకు దూరంగా ఉండమని వారికి ఈ ఆయతులో తాకీదు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 2 నేరాలకు వారు బుద్ధిపూర్వకంగా పాల్పడేవారు. ఈ పనికి ఒడిగట్టి వారు తమ దౌర్భాగ్యాన్ని మరింతగా పెంచుకున్నారు. బకరా సూరాలో కూడా తెలిసి సత్యాన్ని అసత్యంతో కలిపివేయకండి, సత్యాన్ని దాచకండి వారిని మందలించడం జరిగింది. ఆయత్ నెంబర్ 42లో ఇక్కడ గ్రంథవహులు అనే పదం యూదులతో పాటు క్రైస్తవులకు కూడా వర్తిస్తుందని కొంతమంది వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. అంటే ఈ నేరాలకు దూరంగా ఉండమని ఆ ఇరు వర్గాల వారికి ప్రబోధించడం జరుగుతున్నదని వారి అభిప్రాయం. మరికొంతమంది వ్యాఖ్యాతల దృష్టిలో మదీనాలో నివసించిన యూద తెగలు బను ఖురైజా, బను నజీర్, బను ఖైనుఖాలకు మాత్రమే ఈ ఆయతు వర్తిస్తుంది. ఈ చివరి అభిప్రాయమే సరి అయినది. ఎందుకంటే ముస్లింల పట్ల నేరుగా వైర వైఖరిని ప్రదర్శించటంలో ఎల్లప్పుడూ అందరికంటే ముందుండేది ఈ 3 తెగలే. ఆయత్ నెంబర్ 72. గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది: విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగైనా వారు మరలిపోతారేమో. యూదుల కుటిల పన్నాగాల్లో మరొక పన్నాగం ఇది. దీని ద్వారా వారు ముస్లింలను సన్మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నించేవారు. ప్రొద్దున పూట ముస్లింలుగా మారి సాయంత్రం పూట ఇస్లాంలో విడనాడుతూ ఉంటే ముస్లింల శిబిరాల్లో కలవరం రేకెత్తుతుంది. ఇస్లాం ధర్మంలో ఏవో లోపాలు ఉండటం వల్లే జనులు ఇలా తిరిగిపోతున్నారేమో అన్న అనుమానపు బీజాలు వారిలో నాటుకుంటాయి అని కొంతమంది యూదులు ఈ కుటిల పన్నాగాన్ని పన్నారు. ఆయత్ నెంబర్ 73. మీరు మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప మరెవరిని నమ్మవద్దు అని అంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నిశ్చయంగా అల్లా చూపే మార్గమే సన్మార్గం. గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరిపోస్తారు: మీకు ఇవ్వబడినదే వేరెవరికైనా ఇవ్వబడి ఉండవచ్చని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని మీరు ఎంతమాత్రం అనుకోకండి. ఓ ప్రవక్త, వారితో అనుగ్రహాలన్నీ అల్లా చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లా గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు. యూదులు తమలో తాము చెప్పుకున్న మాటలివి: పైకి మాత్రం మీరు ముస్లింలుగా నటించండి, కానీ లోపల నుంచి మాత్రం మీరు యూదులుగానే ఉండండి. మీరు మీ ధర్మంపైనే ఉండాలి, ఇతరుల మాటలకు ప్రభావితం కారాదు. యూదుల సంభాషణల గురించి చెబుతూ మధ్యలో హఠాత్తుగా ఖుల్ ఇన్న హుదల్లాహి హువల్ హుదా, ప్రవక్త చెప్పేయి, నిశ్చయంగా అల్లా చూపే మార్గమే సన్మార్గం అన్న వాక్యం తీసుకురావటం పాఠకులకు విచిత్రంగానూ, పైగా అది అసందర్భమైన వాక్యంగానూ అనిపించవచ్చు. వీటినే జుమ్లే మూతరిజా, అసందర్భ వాక్యాలు అని అంటారు. విషయ ప్రవాహం మధ్యలో ఇటువంటి వాక్యాలను వివిధ ఉద్దేశాలతో వాడటం జరుగుతుంది. ఇక్కడ యూదుల కుంటి సాకులను, కుటిల పన్నాగాలను సృష్టీకరించే ఉద్దేశంతో ఇలా చెప్పబడింది. అంటే దైవ మార్గంలో వారెన్ని మాయోపాయాలు చేసినా, ఎన్ని అవరోధాలను కల్పించినా దానివల్ల వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. అల్లా తాను కోరిన వారికి మార్గదర్శకత్వం వహించి తీరుతాడు అని భావం. ఇది కూడా యూదులు చెప్పుకున్న మాటే. అంటే మీ వర్గంలో దైవదౌత్య రిసాలత్ పరంపర ఉన్నట్లే ఇతరులకు కూడా దైవదౌత్యం లభించవచ్చు కదా. యూదుల మాదిరిగానే ఇతరులు కూడా సత్యంపై ఉండవచ్చు కదా లాంటి మాటలు వారు మీకు చెబుతారేమో, కానీ మీరు మాత్రం వారి మాటల్ని నమ్మకండి అని యూద నాయకులు తమ వారికి నూరిపోశారన్నమాట.
ఆయత్ నెంబర్ 74. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. ఈ ఆయతులకు 2 అర్థాలున్నాయి. ఒకటి, పొద్దెక్కుతున్న సమయంలో మీరు ఇస్లాం స్వీకరించి పొద్దుగూకుతుండగా ఆ మతం నుంచి మరలిపోండి. మీరు ఇలా చేయడం వల్ల మొదటి నుంచి ఇస్లాంపై స్థిరంగా ఉన్న ముస్లింలు కూడా అయోమయంలో పడిపోయి తమ ధర్మం నుంచి తిరిగిపోయే అవకాశం ఉంది అని యూద పండితులు తమ అనుచర వర్గానికి నేర్పేవారు. వారు తమ శిష్యులకు ఇంకా ఏమని చెప్పేవారంటే, మీరు నామాక ముస్లింలుగా ఉండాలి, నిజంగా ముస్లింలు అయిపోకూడదు సుమా. వాస్తవానికి మీరు మనస్ఫూర్తిగా యూదులుగానే ఉండాలి. ధర్మం, దైవ సందేశం, షరియతు, దేవుని ప్రత్యేక కృప మాకు వసగబడినట్లే అన్యులకు వసగబడి ఉండవచ్చు కదా. మాలాగే అన్యులు కూడా సత్య మార్గంపై ఉండవచ్చు కదా. వారు రేపటి రోజున దైవ సమక్షంలో మాకు వ్యతిరేకంగా వాదించి మమ్మల్ని దోషులుగా నిలదీస్తారేమో కదా అని ఆలోచించి ఆ ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతారేమో. జాగ్రత్త, అలాంటి తెలివి తక్కువ పని చేయకండి. ఈ భావంలో తీసుకుంటే మధ్యలో వచ్చిన జుమ్లే మూతరిజ, అసందర్భ వాక్యం మినహా ప్రభువు సమక్షంలో నివేదించుకుంటారు అనే వాక్యం వరకు అవి యూదులు చెప్పుకున్న మాటలుగానే పరిగణించబడతాయి. 2. ఇక రెండవ భాగంలో తీసుకుంటే అల్లా యూదులకు ఈ విధంగా ప్రబోధించినట్లవుతుంది. ఓ యూదులారా, మీరు సత్యాన్ని అణచివేసే ఉద్దేశంతో ఈ కుట్రలు పన్నుతున్నారు. ఎందుకంటే మీకు ఇవ్వబడినటువంటి విద్య, అనుగ్రహం, వహీ, షరియతు, ధర్మం వేరే ఇతరులకు కూడా ఇవ్వబడిందే అన్న అసూయాగ్నిలో మీరు దహించుకుపోతున్నారు. ఈ సత్యమే కనుక భూమండలంలో వ్రేళ్ళనుకుంటే ఇప్పటి వరకు ప్రపంచంలో మీకు గల ఆధిపత్యం ఎక్కడ చేజారిపోతుందోనన్న ఆందోళన మీలో ఉంది. అంతేకాదు, ఇప్పటి వరకు సత్యాన్ని దాచిపెట్టడానికి మీరు చేస్తున్న రహస్య ప్రయత్నాలు ఎక్కడ బట్టబయలు అవుతాయోనన్న భయం కూడా మీ ఆంతర్యాలలో ఉంది. ధర్మం, షరియతు కేవలం దైవ కటాక్షమని, ఇవి ఎవరి వారసత్వము కావని దేవుడు తాను కోరిన వారికి కటాక్షించి వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాడన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే ఎంత బావుండేది. ఆయత్ నెంబర్ 75. గ్రంథవహులలో కొందరు ఎలాంటి వారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినా సరే వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరికొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే, నువ్వు వారికి 1 దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు, నువ్వు వారి నెత్తి మీద నిల్చుంటే తప్ప. ఎందుకంటే నిరక్షర కుక్షుల యూదేతరుల హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాకు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు. ఉమ్మియున్ అంటే నిరక్షర కుక్షులు అంటే చదువురాని వారు, అజ్ఞాలును అని అర్థం. అంటే అరేబియాలోని ముష్రికులను ఉద్దేశించి యూదులు ఈ పదం వాడారు. యూదులు అప్పగింతల్లో ద్రోహానికి పాల్పడేవారు. తాము ఒకవేళ తిన్న ముష్రికుల సొమ్ము తింటున్నాము కనుక అది తమ కొరకు ధర్మసమ్మతం అన్నది వారి ఉవాచ. వారు చెప్పే ఈ మాట అల్లాకు అబద్ధాన్ని అంటగట్టడమే. ఎవరి సొమ్మునైనా అన్యాయంగా స్వాహా చేయవచ్చని అల్లా ఎలా అంటాడు? కొన్ని ఖురాన్ వ్యాఖ్యానాలలో గల ఉల్లేఖనల ప్రకారం మహాప్రవక్త కూడా యూదుల ఈ మాటల్ని విని ఈ విధంగా వ్యాఖ్యానించారు. దైవ విరోధులు అబద్ధం చెప్పారు. అజ్ఞాన కాలంలో నాటి ఇలాంటి అహంభావాలన్నీ నా పాదాల క్రింద ఉన్నాయి. అప్పగింతలు, అమానతులు తప్ప అవి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించబడతాయి. ఆ అమానతులు మంచివారివైనా సరే దుర్మార్గులవి అయినా సరే వారికి ముట్ట చెప్పబడతాయి. ఈ రకమైన మాటల్ని నేటి ముస్లింలు కూడా కొందరు అంటూ ఉండడం కడు శోచనీయం. ముష్రికుల సొమ్ముల్ని కబలించే ఉద్దేశంతో వారు దారుల్ హర్బ్, ముస్లింలు యుద్ధం చేస్తున్న దేశంలో వడ్డీ తీసుకోవచ్చని, హరబీ దేశస్థుల సొమ్మును కబలించడం తప్పు కాదని అంటారు. ఇది సరికాదు. పైన పేర్కొనబడిన దైవ ప్రవక్త ప్రవచనం ఈ అభిప్రాయాన్ని ఖండిస్తున్నది. ఆయత్ నెంబర్ 76. ఎందుకు నిలదీయటం జరుగదు? వారిని నిలదీయటం ఖాయం. అయితే ఇచ్చిన మాటను నిలుపుకొని భయభక్తుల వైఖరిని అవలంబిస్తే అల్లా భయభక్తుల వారిని ప్రేమిస్తాడు. ఇచ్చిన మాటను నిలుపుకోవడం అంటే మహాప్రవక్తను విశ్వసించవలసిందిగా గ్రంథవహుల నుంచి లేదా ప్రవక్తల ద్వారా వారి అనుయాయుల నుంచి తీసుకున్న వాగ్దానాన్ని నెరవేర్చడం.
భయభక్తుల వైఖరిని అవలంబించటం అంటే దేవుడు నిషేధించిన విషయాల జోలికి పోకుండా ఉండటం, దైవ ప్రవక్త ఆచరించమని చెప్పిన వాటిని ఆచరించటం. ఇలాంటి సజ్జనులు దేవుని పట్టులోకి రారు, పైగా వారు దైవ ప్రీతికి పాత్రులవుతారు. ఆయత్ నెంబర్ 77. ఎవరైతే అల్లా వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగము లేదు. అల్లా వారిని ప్రళయ దినాన పలకరించటం కానీ, వారి వంక చూడటం కానీ చెయ్యడు. వారిని పరిశుద్ధపరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఇందులో 2 రకాల దుర్జనుల ప్రస్తావన ఉంది. ఒకరు దైవంతో చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను ఆంతర్యంలో అణచిపెట్టేసి స్వల్పమైన స్వప్రయోజనాల కోసం మహాప్రవక్తను విశ్వసించేందుకు నిరాకరించిన వారు. రెండోవారు అబద్ధపు ప్రమాణాలు చేసి తమ సరుకును అమ్మేవారు, ఇతరుల సొమ్మును స్వాహా చేసేవారు. హదీసులలో కూడా ఇలాంటి వాళ్ళ ప్రస్తావన ఉంది. ఉదాహరణకు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే ఇతరుల సొమ్మును కబళించే ఉద్దేశంతో అబద్ధపు ప్రమాణం చేస్తాడో అతడు ఆగ్రహోదగ్రుడై ఉన్న స్థితిలో అల్లాను కలుసుకుంటాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఈ విధంగా ప్రవచించారు: 3 వ్యక్తులతో అల్లా మాట్లాడడు, వారి వంక కన్నెత్తి కూడా చూడడు, వారిని పరిశుద్ధుల్ని చేయడు, పైగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉంటుంది. వారిలో ఒకడు అబద్ధపు ప్రమాణాలు చేసి తన సరుకును అమ్మేవాడు. ఇంకా అనేక హదీసులలో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆయత్ నెంబర్ 78. వారిలోని మరి కొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు. అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశంతో వారు అలా చేస్తారు. కానీ వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానే కాదు. అది అల్లా తరపు నుంచి వచ్చినది అని వారు అంటారు. యథార్థానికి అది అల్లా తరపు నుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశపూర్వకంగా అల్లాకు అసత్యాన్ని అంటగడుతున్నారు. యూదుల్లోని పండిత వర్గం ఇది. వారు దైవ గ్రంథమైన తౌరాతులో మార్పులు చేర్పులు చేయటమే కాక మరో 2 అపరాధాలకు కూడా ఒడిగట్టారు. ఒకటేమంటే వారు గ్రంథాన్ని పఠిస్తున్నప్పుడు నాలుకను త్రిప్పి ఉచ్చారణలో మార్పు వచ్చేలా చేసేవారు. ఆ విధంగా ఒక విషయం ద్వంద్వార్థాలకు తావు ఇచ్చేలా చేయటంలో కృతకృత్యులు కాగలిగేవారు. రెండవదేమంటే తాము స్వయంగా కల్పించిన విషయాలను జనులు దైవప్రోక్తంగా భావించేలా అభినయించేవారు. దురదృష్టవశాత్తు ముస్లిం సమాజంలో కూడా ఇలాంటి ప్రబుద్ధులు పుట్టుకువచ్చారు. మీరు మీ పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తారు అన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భవిష్యవాణిని సాకారం చేస్తూ వారు ప్రాపంచిక స్వప్రయోజనాలు, తమ వర్గ జమాత్ దురాభిమానం, తమ ఫికహ్ పట్ల మితిమీరిన అభిమానం కారణంగా దివ్య ఖురాన్లోని ఆదేశాల మతలబులు తీయటంలో వాస్తవాలకు బహుదూరంగా వెళ్ళిపోతున్నారు. వీరు దివ్య ఖురాన్ ఆయతులనైతే పఠిస్తారు, కానీ తాత్పర్యం చెప్పేటప్పుడు మాత్రం తమ అభిమతం వైపుకు మొగ్గిపోతారు. తమ మౌల్వీ సాహెబ్ దివ్య ఖురాన్ వెలుగులో విషయాన్ని విశదీకించారని సామాన్య ప్రజలు తలపోస్తుంటారు. కానీ నిజానికి వారు విడమరిచి చెప్పినదంతా ఖురాన్ స్ఫూర్తికి విరుద్ధంగానూ తమ మనోకల్పిత ఆలోచనకు అనుగుణంగానూ ఉంటుంది. అల్లా మనల్ని వాటి నుంచి రక్షించుగాక. ఆయత్ నెంబర్ 79. అల్లా ఏ మనిషికైనా గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని, నబువత్ను ప్రసాదించిన మీదట కూడా మీరు అల్లాని వదిలిపెట్టి నాకు దాసులు కండి అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు మీరంతా ప్రభువారైపోండి అని అతననాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతను, గ్రంథాన్ని చదివేవారవటం చేతను మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం. ఈ వాక్యం క్రైస్తవులను ఉద్దేశించి చెప్పబడింది. ఎందుకంటే వారు యేసు ప్రవక్త ఈసా అలైహిస్సలాంను దైవంగా చేసుకున్నారు. మరి ఈసా ఒక మానవ మాతృడే. కాకపోతే ఆయనకు దైవ గ్రంథం, వివేకంతో పాటు ప్రవక్త పదవి ఒసగబడింది. అటువంటి ప్రవక్త ఎవరు నిజ దైవాన్ని వదిలిపెట్టి తన భక్తులుగా మారిపోమ్మని ఎన్నటికీ అనడు. మీరు మీ ప్రభులు వారు అవండి అని మాత్రమే అతను పిలుపునిస్తాడు. రబ్బానీ అంటే ప్రభువు మనిషి అని అర్థం. రబ్ అంటే ప్రభువు మరియు ఈ అంటే వాడు అనే 2 పదాల సంయోగంతో రబ్బానీ ఏర్పడింది. అంటే గ్రంథ జ్ఞానాన్ని గురించి ప్రజలకు బోధించే వారవటం చేత వారు చాలా త్వరగా ప్రభువును తెలుసుకోవాల్సింది, ప్రభువుతో ప్రత్యేక సంబంధం పెట్టుకోవాల్సింది. అలాగే గ్రంథం గురించి
తెలిసి ఉన్నవారు జనులకు దివ్య ఖురాన్ ప్రబోధనలను వినిపించే శిక్షణ ఇవ్వటం అవసరం. తమను పూజించమని ప్రజలకు చెప్పే అధికారం దైవ ప్రవక్తలకే లేనప్పుడు మరొకరికి మాత్రం ఆ హక్కు, అధికారం ఎందుకు ప్రాప్తిస్తాయి? ఆయత్ నెంబర్ 80. దూతలను ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించలేడు. ఏమిటి, మీరు ముస్లింలైన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? ఇది అసంభవం. అంటే ప్రవక్తలను కానీ దైవదూతలను కానీ మరెవరినైనా కానీ దైవంగానో దైవ గుణాలు పునికి పుచ్చుకున్న వారనో నమ్మబలకటం కుఫ్ర్, అవిశ్వాసంతో కూడుకున్న పని. అటువంటప్పుడు మీరు ముస్లింలు అయిపోయిన మీదట ఒక ప్రవక్త అంతటి వాడు ఇలాంటి అవిశ్వాస పోకడకు ఎలా పాల్పడతాడు? ఎందుకంటే సాటిలేని ప్రభువైన అల్లా వైపుకు ప్రజలను ఆహ్వానించటమే ప్రవక్త పనాయే. మరి ఇంకొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ వచనం నేపథ్యం గురించి ఇలా అన్నారు: మహాప్రవక్తకు పాదాభివందనం, సజ్దా చేసేందుకు అనుమతించమని కొంతమంది ముస్లింలు అనుమతి కోరగా ఈ ఆయతు అవతరించింది. మరి కొంతమంది అభిప్రాయం ప్రకారం యూదువులు, క్రైస్తవుల ఉభయులు కలిసి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు. క్రైస్తవులు యేసు ప్రవక్తను ఆరాధిస్తున్నట్లుగా మేము కూడా తమని ఆరాధించాలా అన్నది ఆ ప్రతిపాదన. దానికి మహాప్రవక్త ఇలా అన్నారు: మనం అల్లాను వదిలి వేరొకరిని పూజించటమా? ఇలాంటి మాటల నుంచి నేను అల్లా శరణు వేడుతున్నాను. అల్లా నన్ను పంపించింది ఇలాంటి సందేశం ఇవ్వటానికి కాదు. ఈ నేపథ్యంలో ఈ ఆయతు అవతరించింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.